పెట్టాం. నేను మీ లక్ష్మీనాథ్ నరహరిశెట్టి. ఏపీ అంటే రాజకీయం. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కక్ష సాధింపులకు తావివ్వమని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే నోరొకటి చెప్తుంది, చెయ్యొకటి చేస్తుంది అన్న చందంగా కూటమి ప్రభుత్వం వైఖరి ఉందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇక తప్పులు చేస్తే వదిలిపెట్టాలా? మేమేమీ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళడం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు అన్ని శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేస్తామని, తద్వారా గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను ప్రజలకు తెలియజెప్పవచ్చని చెప్తుంది ప్రస్తుత ప్రభుత్వం. అయితే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 అమలును తప్పించుకోవడానికే ఈ రకంగా శ్వేతపత్రాలని కొత్త డ్రామాకు తెరతీస్తుందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే ప్రజాధనాన్ని కొల్లగొట్టిన గత ప్రభుత్వంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ వదిలేయాలా అని ప్రస్తుత ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. అసలు ఇందులో ఏది నిజం? కక్ష సాధింపు చర్యకు తప్పు చేసిన వారిని శిక్షించుటకు రెండింటికి మధ్య తేడా ఏమైనా ఉందా? ఉంటే అంటే అదేది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు, అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మారావు గారు, అలాగే జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా వైసీపీ అధికార ప్రతినిధి నేత రేగడి లక్ష్మారావు గారితో మాట్లాడదాం. లక్ష్మారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అన్న. లక్ష్మణరావు గారు, ఇప్పుడు ప్రస్తుత శ్వేతపత్రాలు అన్నీ కూడా రిలీజ్ చేసి గత ప్రభుత్వం ఏదైతే అప్పులుగా ఎంతైతే ఉందో రాష్ట్రంలో దానికి సంబంధించిన అన్నివి కూడా బయటికి తీసుకొస్తాం, తద్వారా ప్రజలన్నిటికీ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందనేది మేము బహిర్గతం చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం చూస్తుంది. దీన్ని మీ వైసీపీ నాయకులు అయితే మరో కోణంలో చెప్తున్నారు. ఎందుకు సూపర్ 6ని కవర్ చేసుకుంటాకి, అది చేయకుండా ఉండడానికి అని మీరు మరి నిజంగా అనుకుంటున్నారా? అసలు దేనికి ఇంత కారణం దేనికంటారు? వైసీపీ నాయకులు ఈ రకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటారు? ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, అమర్ టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మనం గత 14 సంవత్సరాలు చూసాం. అలాగే ప్రజలందరూ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ 164 సీట్లు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు విజనరీ, అనుభవజ్ఞుడు. ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా మంచిగా పరిపాలన చేయగలరు. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి. సిగ్నల్ కరెక్ట్గా ఉందా మీ దగ్గర? వినబడుతుందా వాయిస్? వినబడుతుందండి. ఓకే ఓకే, ఎస్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. ఓకే, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు, ప్రస్తుత వైసీపీ వర్గీయులు అయితే ఎవరైతే ఉన్నారో, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడే మాటలను మీరు ఎలా చూస్తారు? నాగారు సార్, నా వాయిస్ వినబడుతుందా మీకు? వినబడుతుంది సార్. ఫోన్ వచ్చింది, మధ్యలో ఫోన్ వచ్చింది, కట్ అయింది. ఓకే, కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. అది ఏంటంటే ఏదైతే మరి చెప్పినటువంటి సూపర్ 6 కూడా ప్రజలు అత్యంగా నమ్మారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎంత పరిపాలన చేస్తే మరి 14 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువగా మనకి ఇవ్వగలరు, సంపద సృష్టించగలరు. జగన్మోహన్ రెడ్డి గారే తప్పులు చేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారే తప్పులు చేయవసరంలా. ఆయన ఏ నియోజకవర్గంలో, ఏ మండలానికి ఆ మండలంలో, ఏ పంచాయతీకి ఆ పంచాయతీలో సంపద సృష్టించడం, ఆయా ప్రెసిడెంట్లకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, ఆయా ఎమ్మెల్యేలకి ఇలా చెప్తారు. ఎందుకంటే మన అప్పులు తీసుకురాము, సంపద మనమే సృష్టిస్తాము. అక్కడ ఇదివరకు ఇంకుడు గుంతలు తవ్వేవారండి. నాగార్జున గారు మీకు తెలుసుంటుంది. వాటర్ని సేవ్ చేయడానికి ఇంకుడు గుంతలు తవ్వండి అని ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే సంపద సృష్టించడానికి ఇంకుడు గుంతలు తవ్వాలి. మనం ఇంకుడు గుంతలు తవ్వితే ఏంటంటే ఆ యొక్క గుంతల్లో ఉదయం లగ్గానే మన ఊరికి కావాల్సినటువంటి సంపద, మన నియోజకవర్గానికి కావాల్సిన సంపద, చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రానికి కావాల్సిన సంపద కాబట్టి ఆయన పెద్ద ఇంకోటి కొంత డైరెక్ట్ గా పాయింట్కి రండి సార్. డైరెక్ట్ గా పాయింట్కి రండి డైరెక్ట్ గా ప్లీజ్. వస్తున్నాం అండి. అంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, చేయనియండి. మా పరిపాలన ఎంత దీంట్లో మేము పరిపాలించామో, ఎంత ఖర్చు పెట్టామో 2,90,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజలకు ఇవ్వడం జరిగింది. మేము
సో ఇవన్నీ వేరే చేసుకుంటాం. నిజంగానే మా పరిపాలనలో మా ఎమ్మెల్యేలు కానీ మా మినిస్టర్లు కానీ అవినీతి చేస్తే బయట పెట్టమని చెప్తాను ఉన్నాం. చాలా డేరింగ్ మేము స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. మా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా బయట పెట్టండి. అంతేగాని ఈ రోజున పోలవరం పైన లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, బయట పెట్టమని చెప్తున్నారు, బయట పెడితే మాత్రం కక్ష సాధింపు చర్యలు అంటున్నారు కదా సార్. బయట పెట్టి ప్రూఫ్స్ అన్ని కూడా వాళ్ళు చూపించి అరెస్ట్ చేస్తే ఎవరు కక్ష సాధింపు చర్యలు అనరు. ఏమి లేకుండా అదిగో పులి అంటే ఎదుగో తోకన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాటేమో, పవన్ కళ్యాణ్ గారు మాటేమో టీవీల ముందు. అసలు మేము కక్ష సాధింపు చర్యలా చేయం. మేము వచ్చిందే ప్రజలను ఉత్తరించడానికి, మేము వచ్చిందే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. అసలు మేము వచ్చిందే ఈ ఆంధ్రప్రదేశ్ మరో అమెరికా, సింగపూర్, లండన్ ఏదో చేద్దామని వచ్చాం. కానీ మేమెందుకయ్యా మేము మీకు ఇటువంటి ఎవరి మీద అయితే కక్ష సాధింపు చర్యలు అంటున్నారో, ఎవరి మీద అయితే కక్ష సాధింపు చర్యలు అంటున్నారో టకటక 3 పేర్లు చెప్పగలరా మీరు? ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారో వాళ్ళ పేర్లు చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు మన కెమెరా ముందు అమ్మా న్యూస్ ఎదుర్కొంటే చెప్పండి, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి? ఎవరు అంతకుముందు నాని గారి మీద, పేర్ని నాని గారి మీద, రోజా గారి మీద, అంబటి రాంబాబు గారి మీద, గుడివాడ అమర్నాథ్ గారి మీద, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉండి గట్టిగా అపోజ్ చేస్తున్నటువంటి టీడీపీని, జనసేన పార్టీ పైన గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తులు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలపై గట్టిగా మాట్లాడినటువంటి లక్ష్మణరావు గారు కక్ష సాధింపు చర్యలంటే ప్రభుత్వము కేసులు పెట్టి, లేదు అంటే వాళ్ళు ఏదన్నా కేసులు ఇరికించి చేస్తే దానికి కక్ష సాధింపు చర్య అంటారు. కార్యకర్తలు ఎవరో వెళ్ళి 4 రాళ్లేస్తే, గుడ్లేస్తే అది పెద్ద నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదని మీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పారు. దానికి కూడా కక్ష సాధింపు చర్య అనుకుంటారా? నాగారు మీరు బాగానే క్వశ్చన్ వేస్తున్నారు, బాగానే ఉంది. నిజంగానే కార్యకర్తలు వెళ్ళి వాళ్ళు కొట్టేస్తే తప్పు కాదు. కిందసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యకర్తలకి ఏమో వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన దానికి నేను బాజుని కాదు కదా, నన్ను అపమానించిన వాళ్ళు చేశారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేస్తుంటారని అన్నారని తిరిగి మీరు రివర్స్ లో మాట్లాడుతున్నారు. ఎవరైనా ఈ రోజున కాదండి, నిజంగానే మాట్లాడారు. ఇంటికి వెళ్ళి ప్లీజ్ చెప్పండి. అప్పుడైతే ఆయన నిజంగానే మాట్లాడారు, కాకపోతే మీరు అప్పుడు వైసీపీలో లేరు, బహుశా మీరు అప్పుడు జనసేనలో ఉన్నట్టున్నారు. అవునండి. అంటే అన్నదేనంటే మనం మారుతాం ఖచ్చితంగా. మీకు మీ రోజు కూడా వస్తున్నాయి, ప్రతిరోజు కూడా ఎక్కడ పడితే అక్కడ కార్యకర్తలు కొట్టడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు నాకు వీడియోలు వస్తున్నాయి. కానీ అది ఆపమని చెప్తా ఉన్నా. మనకి రాజకీయాలు ఏదైనా సరే మన రాజకీయంగా చూసుకుందాం. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ ఎవరైనా సఫర్ అవుతారు, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ, ఎక్కువ మా ఎస్ఎస్టీ వాళ్ళే ఉంటారు. వాళ్ళే లేనిపోయిట్లకి అన్నిట్లో తలదూచి తలలు పగలు కొట్టుకోవడం, ఇంటి దగ్గర చెల్లి, తల్లి, పిల్ల అందరూ ఉంటారని వాళ్ళ ఆలోచన విధానం ఉండదు. వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వడం, పక్కన దాడి చేయించడం, లేదా ఎస్ఏ వాళ్ళ మీద ఎస్ఏ వాళ్ళతో దాడి చేయించడం, ఎస్టీ వాళ్ళు తీసుకొచ్చి దాడి చేయించడం. మనం అక్కడ చూసాం పార్వతీపురం మన్యం జిల్లాలో 25 ఎకరాల కిందసారి 1970లో గవర్నమెంట్ ఇస్తే ఆ కబ్జా చేశారు టీడీపీ నాయకులు. 25 ఎకరాలను కబ్జా చేశారు. అదే మా ఎస్సీ వాళ్ళ భూములు. దాన్ని అడగడానికి వెళ్తే మూకుమ్ముడిగా అందులో బీసీ వాళ్ళకి 25 మంది ఉంటే 50 మంది మా ఎస్సీ వాళ్ళతో కొట్టించారు. ఎస్సీ వాళ్ళని ఇంతకన్నా దారుణం అండి. పార్వతీపురం ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు, అక్కడ ఉన్న ఎస్పీ ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇవన్నీ కూడా మాట్లాడినప్పుడు మాకు రక్తం మరిగిపోతా ఉంది. ఆలోచించాలి మీరు. మనవాళ్ళ మీద మనమే, ఒక కోపోడి మీద కోపోడు వెళ్తాడు, ఒక కమ్మోడి మీద కమ్మోడు వెళ్తాడు, ఒక రెడ్డోడి మీద రెడ్డి వెళ్తాడు. ఇది అలవాటు చేసింది ఎవరు సార్? ఎవరి వారిని వాళ్ళతో తిట్టించడం కానీ ఇదంతా అలవాటు చేసింది ఎవరు మీకు తెలుసా? మీరేనండి. ఎవరండి? మీరంటే మీరు కాదు, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ సంస్కృతి తీసుకొచ్చారు. దాన్ని కంటిన్యూషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కంటిన్యూ చేయడం తప్పే కదా సార్? మరి ముందు ప్రారంభించడం తప్పు కాదండి. ఆట ఆరంభించడం, ఎవరైతే ఏదైనా ప్రారంభిస్తే ప్రారంభించిన వాళ్ళదే తప్పు. దీని మీద స్టిక్ అని ఉంటారా మీరు? ఖచ్చితంగా ఎవరైనా ప్రారంభిస్తే ప్రారంభించిన వాళ్ళదే తప్పు. ఓకే మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. మనతోటి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బాలకోటయ్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నరహరి గారు. సార్, బాలకోటయ్య గారు, మీరు రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు లక్ష్మణరావు గారు మాట్లాడిందని? నరహరి గారు ధన్యవాదాలు.
తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ డిబేట్లో ఉంటే లక్ష్మణకి సమాధానం చెప్తారు. ఆయన దళిత సోదరుడు, నేను దళిత సోదరుని. దాదాపు 3.5 ఏళ్ళుగా ఆయన కూడా వైసీపీ పార్టీ మీద పోరాడిన వాడు జనసేన పార్టీ తరఫున. కారణాలు నాకు తెలియదు కానీ ఆయన మళ్ళీ వైసీపీ పార్టీలో ఒక బాధ్యత తీసుకున్నాడు. నేను లక్ష్మణకి సమాధానం చెప్పడం కోసం అయితే రాలా. మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నా. వైసీపీ పరిపాలనలో అరాచకాలు జరిగిన మాట యథార్థం, యథార్థం, యథార్థం. కాబట్టే ప్రజలు ఆ తీర్పునిచ్చిన మాట యథార్థం, యథార్థం, యథార్థం. ఈ రోజున కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల మీద దాష్టీకాలు అయితే చేయటంలో ఇప్పటికి, రేపు చేస్తుందో లేదో నాకు తెలియదు. ఇప్పటికి ఇంకా వాళ్ళ ఆట మొదలు పెట్టాల. వాళ్ళు ఏదో పోలవరం పోతున్నారు, అమరావతి పోతున్నారు. రేపు ముఖ్యమంత్రి గారే పెన్షన్లు ఇస్తున్నారు ఇళ్ళకెళ్ళి 7,000 రూపాయలు. బాలకోటే గారు ఆట మొదలు పెట్టలేదు అంటున్నారు. ఆట మొదలు పెట్టకపోతేనే ఎలా ఉంటే మొదలు పెడితే ఎలా ఉంటుంది మరి? ఎందుకంటే కొడాల నాని గారి ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు రాళ్ళు గుడ్లు నువ్వింది నిజం కాదా? కొంతమంది నాయకుల మీద అంటే ఇది జస్ట్ ట్రైలర్ అంటారు, శాంపిల్ అంటారు. మీరు ఇంకా గట్టిగా చేయబోతున్నారు, మీరు పరోక్షంగా చెప్తున్నారా? కాబట్టి ఒక అర్ధగంట సినిమా చూడండి సార్. అర్ధగంట తర్వాత కదా హీరో వచ్చేది. అందుకని అలాగనే ఉంటుంది. నేను చెప్తాను, వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట, నేను కొత్తగా చెప్పడంలా. మీరు పవన్ కళ్యాణ్ మాటలో మాట చెప్తా, మగతనం చూపిస్తానన్నాడు. అండర్లైన్ చేయండి ఈ మాటని. గేటు దాటనివ్వను అన్న వాళ్ళని మగతనం చూపిస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా బచ్చే అన్నాడు. నో డౌట్ ఎట్ ఆల్ సార్. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం. నేను బెదిరిస్తున్నానని చెప్పడంలా. అసలు అమరావతి రైతులు వదిలేయండి, ఐ టేక్ కేర్, మేమే చూసుకుంటాం. డాక్టర్ సుధాకర్ చంపింది, డాక్టర్ సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర మీద బాలకోటని వదలండి, ఏం చేస్తాము? ఇంకా ఆ జోలికి పోవడంలా చట్టం తన ఫలితాన్ని చేయమంటున్నాం. ఎవరో కక్షలో కార్పణ్యాలు ఏం చేయనక్కర్లా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే 5 ఏళ్లుగా రాష్ట్రం ఉడికిపోయింది, శాంతి భద్రత లేని మాట అంటున్నాం. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద పెట్టుకుని వాళ్ళు సూపర్ మేనిఫెస్టో ఇచ్చారు. పెన్షన్లో 7,000 రూపాయలు ఇవ్వాలి రేపు 1వ తారీఖున, దాదాపు 60 లక్షల మందికి. ఆ కుస్తీ పట్టులు బట్టేసేసి ఆ పెన్షన్లు కూడా ఇంటింటికి ఇవ్వబోతున్నారు. మీకు 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతానన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు ఈజ్ఈక్వల్ టు 7,000 రూపాయలు రేపు ఒక్కరోజే ఇస్తున్నాడు. అది కూడా ఇంటికి వెళ్ళి. నేను ఒక మాట ఏం చెప్తానంటే, మీరు శ్వేతపత్రాలు అన్నారు కాబట్టి ఏ ప్రభుత్వం అయినా జవాబుదారీ ఉండాలండి. ప్రభుత్వం తన పరిపాలన ప్రజలకు చెప్పాలి. అది మంచి చెప్తావా, చెడు చెప్తావా, ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి శ్వేతపత్రాలు విడుదల చేయడంలో తప్పేమి కాదు. కానీ శ్వేతపత్రాలు విడుదల వెనక ఏదో సంక్షేమ పథకాలన్నీ మరుగులు పడిపోతున్నాయి, సూపర్ 6 అమలు జరపరంటే ఎందుకు అమలు జరపరు? అసలు జనం అడుగుతారండి. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు, బాలకోట గారు బస్సులు ఎప్పుడు ఫ్రీగా ఇస్తారని అంటున్నారు. అంటే ఇక్కడ ఎలా చూస్తున్నారంటే బాలకోట గారు, గతంలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇమీడియట్లీ దాని మీద సంతకం చేయడం, బస్సుకు సంబంధించింది ముందుగానే ఇచ్చేయడం జరిగింది. సో అలాగే ఏమన్నా ఫాస్ట్గా జరుగుతా అనుకున్నారు. అఫ్ కోర్స్ 15 నుంచి 20 రోజులు అయింది అనుకోండి. బట్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారనేది ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే దానికి కూడా బాగుంటుంది కదా. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీ పార్టీకి కూడా ఒక సమాధానం చెప్పినట్టుంటుంది కదా. ఎందుకు ఇప్పటి వరకు అటువైపుగా ఆలోచించలేదు? నరహరి శెట్టి గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ డిబేట్ లో ప్యానలిస్ట్ ఉంటే ఆయన మాట్లాడితే కొద్ది ధర్మంగా ఉంటుంది. నేను మాట్లాడితే ఇప్పుడు లక్ష్మణ ఏం చేస్తారంటే, ఇప్పుడు నన్ను తెలుగుదేశం పార్టీ తరఫున ఒకరితో తీసుకుంటూ అంటాడు. కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. 5 సంతకాల మీద సంతకం పెట్టాడు ముఖ్యమంత్రి గారు. 5 సంతకాలు, మెగా డిఎస్సి కూడా ఇచ్చాడు, పెన్షన్ల మీద పెట్టాడు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ విధి విధానంలో చేస్తారు. కొంతమంది ఇంకా బాధ్యతలు స్వీకరించిన మంత్రులు కూడా ఉన్నారు. ఒక అయినా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని అమలు జరిపాను, మేనిఫెస్టో నేనే అమలు జరిపానని 5 ఏళ్ళు చెప్పిన తర్వాత, ఒక మేనిఫెస్టో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో ఎందుకు అమలు జరపదు? ప్రజలు దాన్ని ప్రశ్న చేస్తారన్న సంగతి కూటమి పార్టీకి తెలియదా? నేనేమో అలా అనుకోవటంలా. గ్యాస్ బండ్లు వేస్తారు,
ఆర్టీసీ బస్ ఛార్జీలు అమలు జరుగుతాయి. కాబట్టి హెచ్చు తగ్గులు ఆర్థిక వ్యయ ప్రయాసాలు ఏదో చూసుకోవాలి. ఒకటి మాత్రం నిజం సార్, ఇప్పుడు ఏదో వైసీపీ పార్టీని మనం తిట్టాలనో లేదంటే వాళ్ళని ఏదో తెగడాలనో నాకైతే ఆ ఉద్దేశమే లేదు. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చిన తర్వాత నేనైతే ఆ పార్టీ జోలికి కూడా బాధలుసుకోవాలా. కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు, కొత్త కోరికలు. ఇప్పుడు దళితులు అందరూ అదే కోరుకుంటున్నారు. బాలకోటయ్య గారు అందరూ అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే అన్యాయం చేసింది వైసీపీ అని చెప్పారో ప్రజా తీర్పు వచ్చేసింది. ఇక్కడి నుంచి వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకూడదని కోరుకుంటున్నారు. కానీ కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే గతంలో మేము చేసిన ఏవైతే తప్పులు మాకు శిక్ష వచ్చిందో అవే తప్పులు ఇప్పుడు చేసేటట్టుగా కనబడుతున్నారు, మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళని హింసించిన వాళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చండి, ప్రజల జోలికి మాత్రం రాదు. డాక్టర్ సుధాకర్ ఏ పార్టీ కాదు, జర్నలిస్ట్ అంకబాబు ఏ పార్టీ కాదు, వాట్సాప్లో పోస్ట్ పెట్టిన రంగనాయకం ఏ పార్టీ కాదు, ఆకుపచ్చని కడువ మెల్ల వేసుకున్న బాలకోట ఏ పార్టీ కాదు. మమ్మల్నే ఇబ్బంది పెట్టారు. నేను అచ్చెన్నాయుడు గారి గురించి, దేవినేని ఉమా గురించి, కొల్లు రవీంద్ర గురించి చెప్పడం వల్ల ఇప్పటి వరకు ఏ జోగి రమేష్ ఇంటి మీదకి పోలా, ఏ కొడాలి నాని ఇంటి మీదకి పోలా, ఏ రోజా గారి ఇంటి మీదకి పోలా, ఇంకా ఎవరి ఇంటి మీదకి పోలా, ఇంకా ఆట మొదలగాల. అంటే బాలకోటయ్య గారు ప్రస్తుత ప్రభుత్వం తప్పు చేసినా ఎత్తి చూపడానికి సిద్ధంగా ఉన్నానంటారు బాలకోటయ్య గారు. తప్పు ఎందుకు చేస్తుంది సార్? ఎందుకు చేస్తుంది తప్పు? చట్టం తన పని తాను చేస్తుంది. ఆ రోజు అదే మాట్లాడా, ఈ రోజు అదే మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు కర్ర తీసుకుని పోతాడా ఏంటి? జోగి రమేష్ లాగా పోడు కదా. లోకేష్ గారు పోతాడా? చట్టం తన పని. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆయన. ఇది కూడా అంతే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను లేనప్పుడు ఎత్తుకుపోయారు అని చెప్పారు. వీళ్ళైతే అలా చెప్పరు, మేము ఉండగానే ఎత్తుకుపోతారు. ఇదే జరుగుతుంది రేపు పొద్దున. వీళ్ళు భయపడాల్సిన పని ఏమన్నా? ఓకే బాలకోటయ్య గారు చెప్పండి. ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. మొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇస్తుంది, తర్వాత వాళ్ళు సూపర్ మేనిఫెస్టోకి ఇస్తుంది. వీటన్నిటి మీద దర్యాప్తు చేయమని మేము కూడా అడుగుతున్నాం. మీకు హోంమంత్రి గారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. గంజాయి మీద వాటి మీద కూడా ఏదో పర్సూ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే మనం ఆ పార్టీని విమర్శించే ముందు ఏంటంటే ఒక 100 రోజులు, ఒక 3 నెలలు ఆగి అప్పుడు తప్పిదాలు చేస్తే తప్పనిసరిగా నాలాంటి కూడా మాట్లాడతాడు. తప్పే ఉందండి. ప్రజల తరఫున బాధ్యత పడాల్సిన వ్యక్తులు, ఉద్యమ నాయకులమే. ఈ ప్రభుత్వం తప్పు చేసి తప్పు అని అనకపోతే అట్లా ఎలా అవుతుంది? తప్పనిసరిగా ఆ పని కూడా జరుగుతుంది. కాబట్టి చూస్తున్నాం, మేము కూడా పరిశీలిస్తున్నాం. ఓకే బాలకోటయ్య గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, మొదటిగా మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం హోదాలో ఈరోజు కొండగట్టుకు రావడం జరిగింది. తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. ముందుగా చెప్పండి, ఎందుకు కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే అంత ఎక్కువ మక్కువ పవన్ కళ్యాణ్ గారి కంటే ఏం చెప్తారు? షార్ట్గా చెప్పండి. లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానెల్ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. కొండగట్టు విషయం చెప్పాలి అంటే కనుక ప్రజారాజ్యం టైంలో యువరాజ్యం అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు కొండగట్టు టెంపుల్ కి దగ్గరలో ఆయన కాన్వాయ్ కి పైన అంటే ప్రచార రథానికి పైన హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి పవన్ కళ్యాణ్ గారి త్రుటిలో ప్రమాదం తప్పిందండి. ఆయన పక్కనున్న చాలా మంది స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆయనకు కూడా కొంచెం చిన్నగా, ఆయన చెప్పాలంటే ఆయన చాలా సేఫ్ గానే బయటపడ్డారు. అంటే చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించిన అక్కడ స్వామికి కృతజ్ఞతగా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, ఏదన్నా పని ప్రారంభించాలనే ముందు అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవడం ఆయనకు ఆనవాయితీగా మారిందండి. మన జనసేన ప్రారంభించిన మొదట్లో కూడా స్టార్టింగ్ లోనే ఆయన అక్కడికి వెళ్లి స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడం, అలాగే వారాహి పూజలు స్టార్ట్ చేసిన తర్వాత కూడా వారాహిని మొదటగా అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజ చేయించి దాని తర్వాత విజయవాడ తీసుకొచ్చి కనకదుర్గమ్మ టెంపుల్లో పూజ చేయించి తర్వాత వారాహి యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణకి రాగానే
ఆయన మొదటగా కొండగట్టు ఆంజనేయ స్వామికి వెళ్ళి ఆయన మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఓకే సుజాత గారు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇప్పుడు సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సరైన వంకలు చెప్తూ ఉండడానికి ఈ శ్వేతపత్రాల డ్రామా అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాట. అసలు అన్ని శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలను రిలీజ్ చేయడం కరెక్టేనా? శ్వేతపత్రాలు రిలీజ్ చేయకపోతే మరి గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఎలా తెలుసని ప్రభుత్వం చెప్తుంది. మీరు ఎలా చెప్తారు దీన్ని? సార్ అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, అందరికి సామాన్యులకి కూడా అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే, ఒక చిన్న పరిశ్రమలో కానీ ఒక సంస్థలో కానీ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన బాధ్యతల నుంచి తప్పుకొని కొత్త వారికి ఆ బాధ్యతలు ఇచ్చినప్పుడు పాత అకౌంట్లు, లెక్కలు, పద్దులు అన్ని అప్పచెప్పి వెళ్తారు సార్. అంటే అది చాలా క్లియర్ గా వాళ్ళ యాజమాన్యానికి కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ కానీ ఇప్పటి వరకు ఉన్న డెబిట్స్ ఎన్ని, మనం ఇంత క్రెడిట్స్ లో ఉన్నాం, ఇంత డెబిట్స్ లో ఉన్నాం అంత అంటే క్లియర్ గా చెప్పి అక్కడి నుంచి ఆయన ఛార్జ్ తీసుకుని నెక్స్ట్ లెక్కలు చూస్తారు. ఎందుకంటే దాని తర్వాత ఏమైనా వచ్చే లోటుపాట్లు ఆయన జవాబుదారీ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా లెక్కలు తీసుకునేటప్పుడు అలా చేస్తారు. ప్రభుత్వంలో సుజాత గారు మీరు చెప్పింది సీఎం కూడా మీరు చెప్పింది బాగుంది. మరి 2014లో మరి ప్రభుత్వం ఒక్కసారి వచ్చిన తర్వాత 2018లో ఓడిపోయిన తర్వాత 19లో కొత్త ప్రభుత్వానికి అవే లెక్కలు అప్పచెప్పారా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ ఎవరు లెక్కలు అప్పచెప్పరు సార్. ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం లెక్కలు అప్పచెప్పలేదు కదండి. అప్పచెప్పు అంటే ఫస్ట్ రోజు లిస్టు తీసి ఎంత చేశారు, ఎంత అన్యాయం చేశారు, లేదంటే ఎంత సంపాదన సృష్టించారు ఆ రోజే ముందు పెట్టేసి మీడియా సమావేశం పెట్టేసి చదివేద్దరు. వాళ్ళు ఏమో అప్పచెప్పలేదండి. ఎవరైతే ప్రభుత్వం మిగిల్చి వెళ్ళిందో ఆ అధికారులు, ఎందుకంటే పార్టీలు మారిపోతుంటాయి కానీ ప్రభుత్వాలు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో రాజకీయ పార్టీలు, పార్టీ నాయకులు మారుతూ ఉంటారు. కానీ ఆ ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ కానీ కేడర్ కానీ వాళ్ళంతా వాళ్ళు పర్మనెంట్ గా ఉంటారు. కాబట్టి వారు ఏవైతే లెక్కలు ఉన్నాయో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న నిధులు కానీ అలాగే లోటు బడ్జెట్ కానీ అప్పులు కానీ ఏది ఉన్నది అసలు పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అధికారులందరి దగ్గర నుంచి విషయం పూర్తిగా అర్థం చేసుకుని తీసుకుని లెక్కలతో సహా ప్రజల ముందు మేము ఈ రోజు ఉంచాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి మినిమం కనీస రెస్పాన్సిబిలిటీ సార్. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకి అర్థమయ్యేటట్టు అంటే ఏది ఇంతకు ముందు ప్రభుత్వంలో మనం చూసుకున్నాం సార్, చీకటి జీవోలు ఇవ్వడం, అసలు జీవోలు వెబ్సైట్ లోంచి తొలగించడం, వెబ్సైట్ లో పెట్టకపోవడం, ఇవంతా అసలు ఏది కూడా మనకి ప్రజలకి తెలియకుండా చేశారు. ఐటీఆర్ ఫైల్ చేస్తే కూడా వాటికి ఏమి రిప్లై రాలేదు సార్. సో అయితే ఆర్టీఐ ఫైల్ చేస్తే కూడా మనకి ఏమి రిప్లై రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ లో ఏదైతే ఉందో అంత క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకి శ్వేతపత్రం విడుదల చేసి ఇప్పటి వరకు ఉన్న లోటు ఇంత ఉంది, మనం ఇంత అప్పుల్లో ఉన్నాం, లేదంటే మన దగ్గర ఇంత మిగులు నిధులు ఉన్నాయి, ఇది ప్రస్తుతం పరిస్థితి, ఇక్కడి నుంచి జరిగే ప్రతి దానికి మేము జవాబుదారీతనంగా ఉంటాము అంటే పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకురావాలనేది ఒక ప్రథమ ధ్యేయం. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని, రాష్ట్ర పరిస్థితిని ప్రజల ముందు ఉంచడం. సూపర్ 6 లో మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టోలో మీరు పెట్టి ఎప్పటి నుంచి మీరు అమలులోకి తీసుకొస్తారు, దాని గురించి ఒక క్లారిటీ ఏమన్నా ఎంత తొందరగా ఇస్తే అంత బెటర్ కదా. ఆల్రెడీ పెన్షన్లు ఫస్ట్ నుంచి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అలాగే దానికి అనుగుణంగా అధికారులని అందరూ పెన్షన్లు పంపిణీకి సన్నద్ధం అవడం జరిగింది సార్. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు 16,000 మంది ఉద్యోగులు తీసుకోవడానికి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే రద్దు చేశారు. మొదట 5 రోజులు చేసిన సంతకాలే కాకుండా మిగిలిన వాటికి కూడా అంటే అన్నా క్యాంటీన్లు 100 రోజుల లోపల ప్రారంభిస్తామని చెప్పి ఈ రోజే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అన్ని ఒకదాని వెనుక ఒకటి స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. ఫ్రీ బస్సులు ఏవైతే ఉన్నాయో స్కూళ్ళు స్టార్ట్ అయిపోయినాయి, కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి, విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెయిన్ ఆర్టీసీది ఎప్పుడు చేయబోతున్నారు, అది కూడా టైం పట్టే అవకాశం ఉందా? లేదు సార్, అది కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నారు. ఏదైతే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఫ్రీ బస్ సర్వీసెస్ లేడీస్ కి ఏదైతే ఇస్తున్నారో అక్కడ వస్తున్న కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జరుగుతున్న
ఐ మీన్ వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. దాని మీద అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే అది కూడా స్టార్ట్ చేస్తారండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ అండి, 1 year వరకు మీకు టైం ఇస్తాము, దాని తర్వాత మీ దాంట్లో ఏమైనా తప్పులు చేస్తే మేము ప్రశ్నించడం మొదలు పెడతామని. వీరు కనీసం 15 రోజులు కూడా కాలేదు, అప్పుడే అది చేయలేదు ఇది చేయలేదు అంటున్నారు. వీరికి ఎలా హక్కు ఉందని నేను అడుగుతున్నానండి. 1000 రూపాయలు పెంచుతానన్న పింఛను 5 ఏళ్లకు పెంచారండి. 5 ఏళ్లు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. మీకు అడిగే హక్కు ఉందా? అప్పుడే సూపర్ 6 మొదలు పెడతారా అని. అయినా మీరు కూడా మా బాధ్యతగా ఖచ్చితంగా చేస్తాం. మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఉన్నారు. అక్షర్ సచిన్ గారితో మాట్లాడదాం. ఓకే 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 సుజాత గారు కంటిన్యూ. అయితే సార్ ఇంకొక విషయం, కక్ష సాధింపుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. కక్ష సాధింపులు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసేసో, లేదంటే విడుదల రజనీ గారినో కొడాలి నాని గారినో అరెస్ట్ చేసేసి, లేదంటే వారికి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎలా చేశారో అలా చేసేసో, లేదంటే వారి కార్యకర్తలను తీసుకొచ్చి కొట్టేసో, అట్లాంటివి కక్ష సాధింపు చర్యలు అంటారు సార్. అదేమీ జరగట్లేదు కదా. అంటే గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి మేము కాదు సార్, ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మీకు ఒక సంఘటన చెప్తాను సార్. రుస్తుం మైన్స్ అని అక్కడ ఏమైందంటే వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ నాయకులు కొంతమంది అక్రమంగా అర్ధరాత్రి ఒక వ్యక్తికి చెందిన మైనింగ్ లో చొరబడి వారి జేసీబీలన్నీ బయటికి పంపేసి వారు తవ్వడం మొదలు పెట్టారు అర్ధరాత్రి. ఆ మైనింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన పరిగెట్టుకుంటూ వస్తే వాళ్ళని కొట్టడానికి పోయారు. పోలీస్ కేసు పెట్టడానికి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు. వెంటనే వీళ్ళు ఆ 2 జేసీబీలని మీరు స్వాధీనం చేసుకోండి, మీరు అక్కడి నుంచి తొలగించండి అని చెప్తే, ఒక్క నిమిషం ఇది జరిగినవి తెలియాలి ప్రజలకు కూడా. 2 జేసీబీలని తొలగించమని చెప్తే నెక్స్ట్ డే ఇంకో 10 జేసీబీలు వచ్చి తవ్వడం మొదలు పెట్టినాయి. అంటే అక్రమంగా వాళ్ళు చొరబడ్డమే కాకుండా 1,50,000 ఖనిజం వాళ్ళు తవ్వింది కూడా అమ్మేసుకున్నారు. ఈ ప్రభుత్వం పోయే వరకు ఆ మైన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు సార్. అలాగే విడుదల రజనీ గారు గురించి కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. క్వారీ యజమానులకి వాళ్ళ దగ్గర లంచం అడిగారని చెప్పి. అలాగే మనకి కృష్ణపట్నం కూడా ఆధారాలు ఉండాలి కదండి. ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే అప్పుడు చట్టం తన ఫలితాలు చేసుకుంటుంది. ఖచ్చితంగా ఆధారాలతోటే బాధ్యతలే పెడుతున్నారు సార్ కేసులు. మేము ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టడం కాదండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నది ఏంటంటే, కంక్లూడ్ చేసేస్తాను. సుజాత గారు మనతో ఒక గెస్ట్ ఉన్నారు, మీరు మళ్ళీ ఇస్తాను మీకు టైము, మీరు మాట్లాడదురు కానీ, మీరు మిగతా చెప్దాల్సింది మళ్ళీ చెప్తారు కానీ. అక్షర్ సచిన్ గారు ఉన్నారు మనతోటి, సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ఒకటి సార్, అక్షర్ సచిన్ గారు ముందుగా మీరు చెప్పాల్సింది, కక్ష సాధింపు చర్యలకు తప్పు అంటున్నారు. కక్ష సాధింపు చర్యలకి అలాగే తప్పు చేసిన వారిని శిక్షించడానికి రెండింటికి మధ్య తేడా ఉందా? తేడా ఉంటే ఏంటి? సార్ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం, కక్ష సాధింపు చర్యలు, శ్వేతపత్రాలు, మూడాటి గురించి డిస్కస్ చేయాలి. తప్పు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అంటే ఏంటంటే, సపోజ్ మీ ఛానల్ ఉంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిష్పక్షపాతంగా ఎలక్షన్ ముందు ప్రచారం చేశారు, డిబేట్లు చేశారు. అయితే అది కూటమికి అనుకూలంగా ఉన్నాయని నెపంతో మీ మీద కేసులు కట్టడం, మీ ఛానల్ మీద చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు చర్య అవుతుంది సార్. రైట్. అలా కాకుండా నేను వైసీపీ నాయకుడిని, పచ్చి బూతులు తిట్టాను 5 సంవత్సరాల్లోనే, ప్రజల మీద నానా హింసలు పెట్టాను, అందరిని కనిపించిన కొట్టాను, పొడిచేసాను, చంపేశాను, లేదా దోచి ఇచ్చాను, బియ్యం అమ్మేసుకున్నాను, లేదా ఎక్స్పోర్ట్ చేసేసాను, వాడి మీద చర్య తీసుకోవడం కక్ష సాధింపు చర్య ఎట్లాగవుతుంది? అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అక్షర్ సత్యం కావచ్చు, దీనికి మరొక మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలి. నేను చేయలేదు అంటే అది ఆల్కు తప్పది. ఇక మూడో విషయం శ్వేతపత్రాలు. శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము 2,50,000 కోట్లే అప్పు తెచ్చామంటున్నారు. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు 15 లక్షల కోట్లు అప్పు తెచ్చామంటున్నారు. ఈ రెండు నిజం కాదు. నిజం ఏం తెలియాలంటే ఒక వైట్ పేపర్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తారు, చీఫ్ సెక్రటరీ సైన్ తోటి వస్తారు సార్. యాక్చువల్ గా ఎన్ని కోట్లు అప్పు తెచ్చారు అది ప్రజలకి అథెంటికేటెడ్ డాక్యుమెంట్.
అటువంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయడం తప్పు లేదు, అది ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఇందాక సుజాత మేడం చాలా చక్కగా చెప్పారు. అదేంటంటే జనరల్ గా ఒక ఆఫీసర్ రిలీవ్ అయిపోయి ఇంకో ఆఫీసర్కి వచ్చేటప్పుడు వాడు అంత తయారు చేసి ఇన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ని కంప్లీటెడ్ జాబ్ లో ఉన్నాయి, ఇంకో ఎంత అవుట్లెట్ ఉంది, అవుట్ స్టాండింగ్ ఉంది, హ్యాండ్ ఓవర్ చేస్తారు. పాలిటిక్స్ లో ఇవి ఉండవు కాబట్టి ఒక చీఫ్ మినిస్టర్ ఇంకో చీఫ్ మినిస్టర్ కి హ్యాండ్ ఓవర్ చేయడు కాబట్టి వైట్ పేపర్స్ ద్వారా ఇస్తే ఇదిగో నిన్నటి వరకు మా దగ్గర ఉన్న ఖజానాలో 5,000 కోట్లు ఉంది, లేదా 5,000 కోట్లు అప్పు ఉంది, లేదా 10 లక్షల కోట్లు ఉంది అని చెప్తే ఇదిగో ఈ ఎక్స్పోర్ట్ ద్వారా దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2,000 కోట్లు బియ్యం ఎక్స్పోర్ట్ చేశారు, లేదా ఎక్స్పోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఉంది నిన్న ఇందాక అమిత గారు ఏమంటున్నారు, కమిషనర్ ఆఫీస్ తాకట్లు పెట్టేశారు అంటున్నారు. అది ఉట్టుతో అనేది ఎట్లా దిగుతుంది? అది తెలుగుదేశం పార్టీ నాయకులు అనితిగా స్టేట్మెంట్ ఇచ్చిందా, లేదా హోమ్ మినిస్టర్ గా చేసిందా అంటే ఏం చేస్తుంది? ఈ వైట్ పేపర్ లో తెలుస్తుంది. అదేంటంటే గవర్నమెంట్ అథెంటికేటెడ్ డాక్యుమెంట్. ప్రతి డిపార్ట్మెంట్ మీద వైట్ పేపర్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు బియ్యం ఉంది, ఒక్కొక్క కేజీ దాంట్లో 50 గ్రామ్స్ పోయింది అంటే కొన్ని వేల కోట్లు స్కామ్ అంటున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియాలి కదండి. పోలవరం ప్రాజెక్ట్ లో తప్పు ఎవరిదే? చంద్రబాబు నాయుడు గారిదా, జగన్మోహన్ రెడ్డి గారిదా, లేదా నరేంద్ర మోడీ గవర్నమెంట్ చేయాలంటే అథెంటికేటెడ్ డాక్యుమెంట్, ఒక వైట్ పేపర్, ఒక శ్వేతపత్రం వచ్చిన రోజున ప్రజలకు నిజాలు తెలుస్తాయి. అది కక్ష సాధింపులు మాత్రం ఎంత మాత్రం కాదు. ఓకే 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 సార్. వేగడ లక్ష్మణరావు గారు అంటున్నారు ఏది మమ్మల్ని అది కొట్టారు ఇది కొట్టారు అంటున్నారు. వేగడ లక్ష్మణరావు గారు, నేను ఏ పార్టీ కాదు మీకు తెలుసు. అయితే పాపం రైట్ పార్టీ మీద రాంగ్ పార్టీ అన్నట్టుగా ఉన్నారు. ఆయన ఆవేదన నేను అర్థం చేసుకోగలను. నేను ఒకసారి ఏం చేశానంటే సార్, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక దళిత స్త్రీ మా ఊర్లో, ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఫోన్ చేసిందని. ఆమె నాకు పెన్షన్ తీసేశారన్నా, నేను వైసీపీలో ఉన్నని చెప్పి నాకు పెన్షన్ ఇచ్చారు, వైసీపీ పార్టీలో బయటకు వచ్చేసినాక నా పెన్షన్ తీసేశారు, నాకు పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నాడు, నేను ఎలా బతకాలంటే జనవరిలో ఫోన్ చేసి వెళ్ళి కలండి అమ్మ, వెళ్ళి జనవరికి ఇవ్వండి అన్న. అలాగ అన్నానని నన్ను చంపేస్తాను, మీ అంచు చూస్తానని ఫోన్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించారా నన్ను? కాదు. అక్కడ ఉన్న కూడా అధికార మతంతో లోకల్లో ఊళ్ళో ఉన్నవాడు చేస్తాడు. అది ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి పొడపు కోరుతారు. ఎప్పుడు తప్పు అంటే సపోజ్ ఒక ఎమ్మెల్సీ మర్డర్ చేసేసిన తర్వాత మర్డర్ జగన్మోహన్ రెడ్డి చేసేసి ఆయన సంబంధం ఉండదు పాపం. ఆ మర్డర్ చేసిన కూడా తిప్పుకోవడం తప్పు. ఓకే. లేదా అంగాంగాలు జీవించిన రాజకీయ నాయకులు కూడా తిప్పుకోవడం తప్పు. ఒక గొడ్ల కేసులు ఆరోపణలు ఉన్న వాళ్ళు కూడా తిప్పుకోవడం తప్పు. రేపు చంద్రబాబు నాయుడు గారు అని అంతే. ఈ గ్రామ స్థాయిలో ఎవరినో కూట్టుకుంటే వాళ్ళు ఒళ్ళు గొలిపి కొట్టుకుంటారు. రేపోతే ఈడి కొట్టాడు ఈ నాడు కొడతారు. అవన్నీ సహజం. దానికి చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఉండదు. అనవసరంగా రాద్ధాంతం చేయడం అది రాజకీయ అజ్ఞానం లేదా కక్ష పూజింపు సాధితులు అవుతాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేవి కాదని నేను భావిస్తున్నాను సార్. ఓకే సార్, ఓకే సార్, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనం రేగ లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, మీద చెప్పదలుచుకుంటున్నారు. ప్లీజ్ క్యారీ ఆన్ సార్, చెప్పండి. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? లక్ష్మణరావు గారు మ్యూట్లో ఉన్నట్టు చూడండి. మీది మీ ఆడియో మ్యూట్లో ఉంది. లక్ష్మణరావు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి. లక్ష్మణరావు గారు వస్తుందా నా వాయిస్ మీకు? మీ వాయిస్ మ్యూట్లో ఉంది, చూడండి. ఓకే, మనం మళ్ళీ మాట్లాడదాం లక్ష్మణరావు గారితో. బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంత టైంలో అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరిచ్చే సూచన ఏంటి? నరహరి శెట్టి గారు, రాష్ట్ర ప్రభుత్వానికి 5 ఏళ్ల పరిపాలనా కాలం ఉంది. రాష్ట్రం మరీ విధ్వంసం అయ్యింది, దుంప నాశనం అయ్యింది. ఎక్కడ ఏముందో కూడా తెలియదు. గల్లాపెట్టలో రూపాయి బిళ్ళ లేదు, కొండలో బియ్యం లేదు, వండటానికి పొలాలు కూడా లేవు. అన్నీ ఎత్తుక్కోవాలి కొత్త ప్రభుత్వం. ఏముందని చెప్పండి. మీరే 15 లక్షల కోట్ల రూపాయల అప్పులన్నీ బంగ్లాలు కట్టుకున్నారు. ఏమంటే 56 మంది సలహాదారులకి 680 కోట్ల రూపాయలు దోసిపెట్టారండి. యూట్యూబ్ ఛానళ్ళకు దోసిపెట్టారండి. యూట్యూబ్ ఛానళ్ళకు దోసిపెట్టారు, అధికార ప్రతినిధులకు దోసిపెట్టారు, మొత్తం తినేశారు. మరి ఇదంతా ఎంక్వైరీ చేస్తారో లేదో నాకైతే తెలియదు. చెయ్యమని అడుగుతున్నాం. ప్రభుత్వం గాడిలో పడాలి. సహజంగా ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే 1 సంవత్సరమో 6 నెలల్లో చూసి తర్వాత వాళ్ళ పరిపాలన మీద విమర్శలు చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. తెలంగాణలో అలాగే జరిగింది.
తెలంగాణలో విమర్శలని కాదు, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఎవరైతే గత ప్రభుత్వంలో ఇప్పుడు మీరు అన్నట్టు మొన్న చెప్పినట్లు ఎంతమంది గత ప్రభుత్వంలో ఉన్నారు, పరిపాలించబడో లేదంటే కొంతమంది అనగదొప్పకబడి అనుకున్నారో ఏదైనా ఉన్నారు, కానీ ఇప్పుడున్న నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ దాడులు చేయడాన్ని వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. అది పరిస్థితి. ఎక్కడ చేశారు సార్ దాడులు? చెప్పండి, నాకు చెప్పండి ఒకటి, నేను అడుగుతున్నా. కొడాలి నాని గారి ఇంటి మీద దాడులు చేయలేదా? ఎవరో చిన్న పిల్లల పై 4 కోడిగుడ్లు వేశారండి, దాన్ని దాడి అంటారండి? చిన్నదైనా పెద్దదైనా దాడే కదా. జోగి రమేష్ లాగా వెళ్తే దాడి అయిద్దండి. జోగి రమేష్ ఇంటి మీద కూడా రాళ్ళేశారండి. మంగళగిరి ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం బద్దలు కొట్టారు, దాన్ని దాడి అంటారు. మన రంగనాయకమని అరెస్ట్ చేసేసి లోపల పెట్టారు, దాన్ని అక్రమ అరెస్ట్ అంటారు. ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి అక్కడ కూడా నాయకులు చెప్తూనే ఉన్నారు, మీరు అలాంటి చర్యలకు పాల్పడొద్దు, కక్షపూర్తి విధానాలు వద్దని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. బాలకోటయ్య గారు, ఇక్కడ ఒకటి, మన వాళ్ళైనా బయట వాళ్ళైనా న్యాయం చట్టం అనేది చట్టం ఎవరికైనా ఒకలాగా ఉండాలి. ఎవరైతే రాళ్ళు రువ్వారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మరోసారి జరగవు కదా. మరి అలా చర్యలు తీసుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? నరహరి శెట్టి గారు 5 ఏళ్ల గురించి మాట్లాడండి ఒకసారి, ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రాళ్ళ సంగతి చర్యలు తీసుకోలేదు కాబట్టే ప్రభుత్వాన్ని దింపేశారు ప్రజలు. ముందు దాన్ని విచారించమనండి, దాన్ని విచారించి వాళ్ళ శిక్షలు వేస్తే వీళ్ళ సంగతి కూడా చూద్దాం. అలా అంటారు. ఏమీ జరగకుండానే అప్పుడే ఏదో జరిగిపోయిందని చెప్పేసి అంటే అట్లా మీరే అంటున్నారు. ఈ సూపర్ 6 అమలు జరుగుతుందా, ఆర్టీసీ బస్సుకి ఎప్పుడు ఇస్తారు, ఈ గ్యాస్ బండ్లు ఎప్పుడు ఇస్తారు, సంక్షేమ పథకాల సంగతి ఏమిటి అనేది చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూర్చున్నదే ఒక 25 రోజులు అవుతుంది కాబట్టి మాట్లాడతామండి. ఇప్పుడు మనం మాట్లాడకపోతే ప్రజలు మాట్లాడతారు సార్. రేపు పొద్దున ప్రభుత్వం ఏదైనా తప్పిదం చేస్తే మాట్లాడుకునేట్టుంటారు, మీరు మాట్లాడరా? నేను ఆగమంటే మీరు ఆగుతారా ఏంటి? మీరు ఆగమంటే నేను ఆగుతానా? రేగిడి లక్ష్మీనారాయణ ఆగుతాడా? తప్పనిసరిగా మాట్లాడతారు తప్పుంటే, ఎందుకంటే ప్రజలకు ఏదైతే భరోసా చేశారో అదే చెయ్యాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. నేను మాట చెప్తున్నా, ఇప్పుడు విదేశీ సంబంధించిన ప్రముఖులను కూడా పోలవరం యొక్క కాపర్ డ్యామ్ చూడటానికి వస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో పరిశ్రమలు పెట్టడానికి కూడా నీకు మాట చెప్పాను సార్, జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి అమరావతికి 632 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి రాజధాని నిర్మాణానికి. గత 5 ఏళ్ళు ఎప్పుడైనా 1 రూపాయి బిల్లు వచ్చిందండి? పోనీ 1 రూపాయి బిల్ల ప్రభుత్వం ఇచ్చిందండి? పోనీ ఖర్చు పెట్టిందండి? అమరావతిలో ఒక చెట్టు నాటలేదండి, నాటిన చెట్టుకు నీళ్లు కూడా పోయలేదండి. దాష్టీకం అంటే అది. కాబట్టి మరి అందు నుంచి ప్రభుత్వం మళ్ళీ ఒడ్డును పడాలి, నిలబడాలి అంటే నేను కోపం కోసం చెప్పడంలా రేగిడి లక్ష్మీనారాయణ నవ్వుతూనే ఉంటుండే, నేను మాట్లాడుతుంటే మరి అసలు కాదు మా ఇద్దరు పరిస్థితి బాగోక ఆయన అట్టున్నాడు, నేను ఇట్టున్నా, లేకపోతే బాగానే ఉండేది. మరి మా వాతావరణం అది, మా సామాజిక కులాలు, మా పరిస్థితి. సరే లక్ష్మణరావు నన్ను ఏమన్నా కూడా నేనేం పట్టించుకోలేండి. ఆయన కూడా మిమ్మల్ని ఏం అనలేదండి. లక్ష్మణరావు గారు మాట్లాడతారంటే ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు ప్లీజ్ కంటిన్యూ సార్. సార్, ఈ రోజున బాలకోటయ్య గారు మాట్లాడటం జరుగుతూ ఉంది. కెనడా నుంచి, అమెరికా నుంచి అంతర్జాతీయ ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో పర్యవేక్షించడానికి పోలవరం ప్రాజెక్టుకు వచ్చారు. వాళ్ళు ఒకటే చెప్పారు, దాదాపుగా 70 కోట్లు అవుతాయి. ఎంతంటే 70,000 కోట్లు. అంటే కిందటిసారి ఏదైతే 55,565 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ మరొక 15,000 కోట్ల రూపాయలు పెరిగింది. సో దీన్ని ఈ 5 సంవత్సరాల్లో పూర్తి అవధాని చంద్రబాబు నాయుడు ఆయనకు అర్థమైపోయింది. సో మేము చెప్తుంది ఏంటంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మీరు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా మేమే పూర్తి చేస్తామన్న మాట అయితే అబద్ధం. మీరు వదిలేయండి, సెంట్రల్ గవర్నమెంట్ వదిలేయండి, ఖచ్చితంగా వాళ్ళే కట్టాలి. ఎందుకంటే ఇది బహుళార్థక సాధకమైనటువంటి ప్రాజెక్టు. సో ఖచ్చితంగా 100% నిధులతో కట్టాలి. కాబట్టి మన రాష్ట్ర బడ్జెట్ లో డబ్బులు తీసుకొచ్చి మనం కట్టడం అంటే ఇంపాసిబుల్ అండి. అది చిత్తశుద్ధి ఉండాలి కదా సార్. లక్ష్మణరావు గారు, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కూడా ఉంటే కదా కేంద్రం అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా. ముందు మన రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. లేదు నాకు గారు,
నాకు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అదృష్టం అవనియండి, అవకాశం అవనియండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మాకు 23 ఎంపీలు ఇచ్చారు కానీ మరి మేము ఆ 23 ఎంపీలు చూపించడానికి తప్ప ఏదో మోడీ గారిని బెదిరించడానికి మా పనికిరాలా. ఈ రోజున వాళ్ళకి వచ్చినటువంటి 16 మంది, జనసేన గెలిచినటువంటి 2 ఎంపీలు, వాళ్ళు గెలిచినటువంటి 3 అదే లక్ష్మణరావు గారు, ఈ రోజున ఉన్న 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ 4 ఎంపీలు కూడా మాకు కావాలని, మీ యొక్క మద్దతు కావాలని మోడీ గారు కోరుకుంటున్నారు. ఈ టైంలో గట్టిగా మీరు మాట్లాడాలి కదా. మరి మేము ఇవ్వము, మీకు అవసరమైతే ఈ 4 మేము ఇవ్వడానికి వీలేదని అడ్డుపడవచ్చు కదా. మరి మళ్ళీ మీరు ఎన్డీఏకి బీజేపీకి సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దేనికి మాతో అంత అవసరం లేదు. రాజ్యసభలో మీ వాళ్ళు ఉన్నారు లక్ష్మణరావు గారు, రాజ్యసభలో మీ వాళ్ళు ఉన్నారు. సార్ అవన్నీ తదుపరి ఖచ్చితంగా మాట్లాడతాం. మేము మాట్లాడడం అన్నట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ఎవరు కట్టారనేది ముఖ్యం కాదండి. ఎవరు కట్టినా మన ప్రాంత ప్రజలకి 7.8 లక్షల ఎకరాలకి తాగునీరు, మంచినీరు అన్ని కూడా మరి అందించే ఈ మహోత్తరమైనటువంటి ఈ ప్రాజెక్ట్ కానీ పూర్తయితే ఎవరికైనా మంచిదే. మీ ప్రాజెక్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రౌడ్ గా ఫీల్ అవుతాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రౌడ్ గా ఫీల్ అవుతాం, కేంద్ర ప్రభుత్వం కడితే ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. ఇది అయ్యో బాబు చంద్రబాబు నాయుడు కట్టేశారు మీకు కట్టలేమని అనట్లా. ప్రజా ప్రాజెక్టు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, 3 రాష్ట్రాలకు ఉపయోగపడేది. అటు ఒడిశా, ఇటు తెలంగాణ, మనకి 3 రాష్ట్రాలకు కూడా ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. సో ఖచ్చితంగా ఎవరు కట్టినా సరే దీన్ని స్వాగతించాల్సిందే. మేమైతే నిజంగానే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నాం. ఎందుకంటే వాళ్ళు పూర్తి చేస్తానన్నారు. అమరావతి కూడా మరి మా అన్నయ్య ఉన్నారు బాలకోట లాంటి వ్యక్తులు అమరావతి కోసం ఎన్నో పోరాటాలు చేశారు. కానీ ఆయనకి మేము అసెంబ్లీలో చూస్తాం అనుకున్నాం కానీ చూడలేదు. మా దురదృష్టం. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీగా చూపించి ఆయనకు ఎమ్మెల్సీగా స్థానం కల్పిస్తే మా అమరావతి గురించి పోరాడతారు ఆయన. ఎందుకంటే అమరావతి రాజధాని కూడా ఒక 5 సంవత్సరాల్లో పూర్తి చేయమని చెప్తూనే ఉన్నాం. ఇవన్నీ చంద్రబాబు నాయుడికి పోలవరం, అమరావతి అవి పెట్టుకోరా ఏటీఎం అండి. ఆ పేర్లు చెప్పుకొని డబ్బులు తెచ్చుకొని ఏటీఎం కార్డులో తీసుకొని ఆయన హెరిటేజ్ పాలు, పెరుగు అమ్ముకోవడానికి తప్ప దేనికి మనకు తెలుసు. ఇవన్నీ సిమెంట్ అమ్ముకోవాలంటారా? ఇసుక సిమెంట్ అమ్ముకోవాలంటారా? ఇసుక సిమెంట్ నాకిన అన్ని దాటిపోయండి. పాలు పెరుగులు వచ్చి బాలకోట గారు ఏదో అడుగుతున్నారు చూడండి. బాలకోట నరహరి శెట్టి గారు చెప్పండి సార్. మొన్న ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పాలకు సంబంధించిన అవి దాని యొక్క కెపాసిటీ పెరిగి దాదాపు లోకేష్ కి 430 కోట్లు వచ్చినాయి, భువనేశ్వరి దేవికి 600 కోట్లు వచ్చినాయి. అమరావతిలో డబ్బులు తీసుకెళ్లిపోయి వాళ్ళ పాల వ్యాపారం చేయాల్సినంత కర్మ వాళ్ళకి ఏముందండి. అమరావతి పెట్టక ముందే పాల వ్యాపారం ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 1000 కోట్లు టర్న్ ఓవర్ ఒక రోజుగా 1000 కోట్లు వచ్చినాయి అంటే క్రిటికేట్ పాయింట్ కాదు సార్. పాయింట్ ఇది రేగడి లక్ష్మారావు గారు అడిగింది పాయింట్. ఇన్ని సంవత్సరాలు లేనిది ముఖ్యమంత్రి అవగానే ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. పాయింట్ కదా. ఇప్పుడు మీకు సాక్షి పేపరు 10 రూపాయల షేరు 350 రూపాయలకు అమ్ముడిపోయింది ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇవి షేర్లు. ఇప్పుడు ఒక వ్యాపారం బాగున్నప్పుడు, ఇది దిగ్విజయంగా జరుగుతున్నప్పుడు ఎవడైనా కొంటాడు. ఇప్పుడు అమరావతిలో పెద్ద ఎత్తున ల్యాండ్ వాల్యూ పెరిగింది. దాని ద్వారా అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాల్యూ మొత్తం పెరిగింది. మొన్నటి దాకా అడిగిన దిక్కు లేదు. ఎందుకంటే ఒక అభివృద్ధి ఒక దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. మాకు ఎర్రిపాలెం దగ్గర నుంచి అమరావతికి ఒక రైల్వే ట్రాక్ వస్తుంది, 2600 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్రాక్ ని రద్దు చేశాడు. నిజంగా ఆ రైల్వే ట్రాక్ వస్తే మా నందిగామ, చిరువూరు, మైలవరం నియోజకవర్గాలలో ఉపాధికి విపరీతమైన అవకాశం ఉంది. తోపుడు బలు దొక్కోవాల్సిన అవసరం లేదు, హోటల్లో పనిచేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక ప్రగతి, ఒక అభివృద్ధి వస్తే ఈ రోజున అమరావతిలో కూడా పరిశ్రమలు వస్తే. కాబట్టి వచ్చిన చిక్కల్లా ఏంటంటేనండి, అమరావతికి ఒక కులముద్ర వేయటం. సాధారణ నేను అడుగుతున్న నరహరి శెట్టి గారు, గ్రామం అన్న తర్వాత అన్ని కులాలు ఉంటాయా, ఒకటే కులం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో 1636 గ్రామాలు ఉన్నాయి. ఒక కులం ఉన్న గ్రామాన్ని చూపించండి. నేను ఆ రోజే అడిగా వైసీపీ నాయకులు. ఒక కులం ఉన్న గ్రామం కనుక ఉంటే అమరావతిని కూడా కులమని అనుకుందాం. పైపచ్చ తాటికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్, ఇప్పుడు కూడా ఎస్సీ ఎమ్మెల్యేనే.
కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ పోలవరానికి సంబంధించిన ఖర్చు వ్యయం పెరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కట్టాలి అని అనుకున్నప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్రానికి అప్పు చెప్పినట్టు మరి బాగానే ఉండేది, నింద ఆయన మీద పడేది కాదు. వీళ్ళు ఏమన్నారు, బుల్లెట్ దిగిందా 21లో బుల్లెట్ దించుతాం, 22లో బుల్లెట్ దించుతాం, ఏడి దేవినేని ఉమా, ఇవన్నీ పరాచకాలు ఆడారు. వెరస ఏమైంది, దాని కాస్ట్ పెరిగింది. పోలవరం కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేయండి బాలకోట గారు. ఇప్పుడు పోలవరం మాకు వరం అండి ఆంధ్రప్రదేశ్ కి. ఆ పోలవరానికి పేరు ఎట్ట పెట్టారే గానీ నిజంగా పోలవరం వరమే. 8 లక్షల సాగునీరు, విశాఖపట్నానికి త్రాగునీరు, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు, తద్వారా శ్రీశైలం ద్వారా రాయలసీమకి నీరు. 2 నదుల అనుసంధానం, కృష్ణా గోదావరి ఒక ప్రధాన నదుల అనుసంధానం. ఇదొక వజ్ర సంకల్పంలో సాగాలి. కాలం మారిపోయింది, ప్రభుత్వం మారంలోనే పోలవరం వెనకబడిపోయింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర బతిమిలాడో బొజ్జగించో బామాడో నిధులు తీసుకొస్తేనే పోలవరం అవుతుంది. ఎందుకంటే మా రాష్ట్రం దగ్గర డబ్బులు పోలవరాన్ని పెట్టగలిగే డబ్బులు, కాబట్టి తప్పనిసరిగా కేంద్రం సహకరించాలి, ఆ దిశగానే అడుగులు వేయాలి. ఓకే, శ్వేతపత్రాల గురించి కంక్లూడ్ చేయండి మీరు. శ్వేతపత్రాల గురించి ఒకసారి కంక్లూడ్ చేయండి. శ్వేతపత్రం అంటే జవాబుదారీతనం సార్. ఎలా ఉంది రాష్ట్రం, ఏ శాఖలో ఏముందని చెప్తున్నారు రాష్ట్ర ప్రజలకి. చెప్పాల్సింది మంచి పద్ధతి, తెలియాలి కదా ప్రజలకి. అసలు అంతేగాని సూపర్ 6 మాత్రం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అదన్నీ 100% చేస్తారంటారు మీరు, అంతే కదా? శ్వేతపత్రాలు ఇచ్చినంత మాత్రాన సూపర్ 6 పథకాలు అమలు జరపమంటే ప్రజలు మర్చిపోతారండి. మనం ఆలోచించాలి. అసలు ప్రజలు అంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం బాలకోటయ్య గారు, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం మేము అంతకు ముందు బోల్డ్ అన్ని అప్పులు మనం అనుకున్న దానికంటే ఎక్కువ అప్పులు వచ్చేసినాయి, అందుకే మేము చేయడానికి కొంచెం టైం పడుతుందంటూ చెప్పుకుంటూ వస్తున్నారు అక్కడున్న ప్రభుత్వం. కాబట్టి అలాంటిది ఏమన్నా మీరేమన్నా చేస్తున్నారా అని అనుమానం అనమాట వైసీపీ సోదరులు. టైం పడుతుందని నేను చెప్తున్నాను. టైం పట్టుకోండి ఎలా ఉంటుందిలే కానీ వాగ్దానం చేయటం వేరు, నా వాగ్దానం అమలు జరగటం వేరు. 1000 రూపాయలని 5 ఏళ్ళు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 1000 రూపాయలనే 250 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు ఇచ్చాడు. మరి దాన్ని ఏమంటారు? అంతకంటే తక్కువ పడుతుంది అంటారు మీరు టైం. కాదు, ఇద్దరు బిడ్డలకి ఆడపిల్లల పథకం ఇస్తానండి, ఒకళ్ళకి ఇచ్చిండు. 40 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు, ఇంకో మాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే చూసుకోవాలి, ఆర్థిక ప్రయాసం చూసుకోవాలి. లేకపోతే ఏంటంటే రాష్ట్రంలో ముందుకు పోలేవు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా. ఓకే బాలకోట గారు మనం సుజాత కాజా గారితో మాట్లాడదాం. సుజాత కాజా గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ నాకు కొంచెం టైం ఇస్తే లక్ష్మణ్ గారు ప్రతి ప్రశ్నకి నేను అంటే సమయభావం తక్కువ ఉంది, ఉన్నంతలో తీసుకోండి. సమయభావం తక్కువ ఉంది, ఒక 3-4 minutes ప్లీజ్. అదే బ్రీఫ్ గానే చెప్తాను. అంటే కక్ష సాధింపు చర్యలు అంటే లక్ష్మణ్ గారు ఇప్పటంలో మా సభ నిర్వహించుకోవడానికి స్థలం ఇచ్చారన్న కక్షతో 53 ఇళ్లు కూల్చేశారు కదండి, అది కక్ష సాధింపు చర్యలు అంటారు. అలాగే వాలంటీర్ వైసీపీ ప్రభుత్వంలో చేసే ఒక వాలంటీర్ శివశ్రీ అనే మహిళ తన జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరలో, జగన్మోహన్ గారి ఇంటికి దగ్గరలో ఆమె నివాసాన్ని ఆమె గృహాన్ని కూల్చివేశారు చూసారా. అది పవన్ కళ్యాణ్ గారికి జనవాణిలో వచ్చి ఆమె కంప్లైంట్ చేసిందని తన అన్నని చంపేశారు చూసారా, అది కక్ష సాధింపు చర్యలు అంటే. అలాగే టీడీపీకి కానీ అటు జనసేనకు కానీ అనుకూలంగా ఉన్నాయని కొన్ని మీడియా ఛానల్స్ ని బ్యాన్ చేశారు చూడండి, అవి కక్ష సాధింపు చర్యలు అంటే. ఇలాంటివి చెప్పాలంటే కొన్ని కోకొల్లలు సార్. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు బయటకు వచ్చి గత ప్రభుత్వం వారి దగ్గర దోచేసిన విషయాలు కానీ, అలాగే కమిషన్లు తిన్న విషయం కానీ, అలాగే మన రోజారెడ్డి గారు తిరుపతిలో విఐపి బ్రేక్ దర్శనాల కోసం ఎంతమంది దగ్గర ఎన్ని లక్షలు దోచేశారో అవన్నీ వెలుగులోకి వస్తుంటే దాన్ని కక్ష సాధింపులు అంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమండి. అవి బాధితులు వారి గవర్నమెంట్ లో భయపడి బయటకు రాని వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్తున్నారు. బయటకు విషయాలు మీరు తవ్వి తీయకుండానే అవే వస్తున్నాయండి. దాన్ని కక్ష సాధింపు చర్యలు అనరండి, దిద్దుబాటు చర్యలు. ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడే విధంగా చట్టం తన పని తను చేసుకోబోతుంది. అలాగే పోలవరం గురించి మనం వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదండి. పోలవరాన్ని నిండా ముంచేశారు. ఎందుకంటే
వారి చేతగానితనము, ఒక అసమర్థత అన్నది చాలా క్లియర్ గా అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ ఖచ్చితంగా కనిపించింది. అంటే టీడీపీ ప్రారంభించింది, మేము ఎందుకు పూర్తి చేయాలి అనుకున్నారా, మరి వారు ఇంకా ఏ విధంగా అనుకున్నారో కానీ పోలవరాన్ని అమరావతిని అయితే భ్రష్టు పట్టించారండి. ఎందుకంటే ఒక చిన్న ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్ట్ లో గ్రీజు లేక కొన్ని వేల కోట్ల ఇది మన ప్రజాధనం కానీ వృధా అయింది. అలాగే కొంతమంది చనిపోయారు కూడా, ప్రాణ నష్టం కూడా జరిగింది. గ్రీజు పెట్టి వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తుంటే, చిన్న చిన్న రిపేర్లు చేస్తుంటే అయిపోయేది. వీరి గురించి మనం ఇంకా పోలవరం గురించి ఏం మాట్లాడతాం సార్? ఇటువంటి పులిచింతల్లో కూడా 2 సార్లు గేట్లు కొట్టుకుపోయింది సార్. సో ఇంత అసమర్థ ప్రభుత్వం గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే సూపర్ 6 అన్నది ఖచ్చితంగా అమలు చేస్తామంటే మేము అమలు చేయని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. అటువంటి భయాలు ఏం మాకు లేవు. వారి అవినీతిని వెలుకు తీయడానికి సూపర్ 6 అమలు చేయడానికి ఎటువంటి లింక్ లేదండి. ఏది జరగాల్సింది అదే జరుగుతుంది. ఎందుకంటే మీరు దోచేసిన అవినీతి సొమ్మంతా కక్కిస్తే సూపర్ 6 కాదండి, సూపర్ 12 కూడా అమలు చేయొచ్చు. అంత సొమ్ము బయటకు వస్తుంది. ఓకే లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. సుజాత గారు కక్కించడం అంటే వచ్చిన డబ్బులతో పరిపాలిస్తారంటారు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొరికినంటే డబ్బులు తీసుకురా, మరి ఇచ్చారా? చెప్పారా? లేదు కదా. డెవలప్మెంట్ కేసు ఒక్క ఆధారం కూడా మీరు కోర్టులో పెట్టలేకపోయారు సార్. ఒక్క ఆధారం కూడా మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయారు. అది గుర్తుపెట్టుకోండి. ఒక్క ఆధారం కూడా మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయారు. మీరు చేతులు ఎత్తేస్తేనే ఆయనకు బెయిల్ వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి సార్. ఒక్క ఆధారం కూడా మీరు కోర్టులో పెట్టలేదు. మీరు ఒక్క ఆధారం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన రింగ్ రోడ్ కేసులు కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఒక్క ఆధారం కూడా మీరు లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. సుజాత గారు, మీరు కూడా అలాగే రేపు అన్ని ప్రూఫ్స్ తో బయటకు రావాలండి. ఎలా పడితే అలా మాట్లాడేసి వీళ్ళు ఎంత అవినీతి చేశారు, ఎంత ఆడుతో ఆంధ్రలో 100 కోట్లు లేదా దూరంపూడి చంద్రశేఖర్ ఒక 5,000 కోట్లు వేరే పేపర్ న్యూస్ కూడా తెలిస్తే మీరు చదివితే మీకు తెలుస్తుంది. ఏది మేము నిరాధార ఆరోపణలు కాదండి, ఖచ్చితంగా ప్రతిదీ కూడా లెక్కలతో సహా బయట పెడుతున్నాం. మీరు తెలుసుకుని మాట్లాడండి లక్ష్మణ్ గారు, తెలుసుకుని మాట్లాడండి. మీరు సాక్షి ఛానల్ ఒకటే కాదు, బయట పేపర్లు కూడా చదవండి. చేసినటువంటి ప్రసారం, చిరంజీవి గారి కూతురు మీద చేసినట్టు ప్రసారం, నాగబాబు గారి కూతురు మీద చేసినట్టు ప్రసారం, ఇవన్నీ కూడా టీవీ5, ఏబిఎన్, ఈనాడే చేసి మీకు ముందుంది ముసలి పండుగ, కంగారు లేదు. ఈ రోజు మీరు సంకలు గుర్తుకోవద్దు. సుజాత గారు, పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవట్లేదు, తీస్తారు, కంగారు లేదు. మీరు ఒకటి లక్ష్మణరావు గారు ఓకే. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అంటే లక్ష్మణ్ గారు సుజాత్ గారు ప్లీజ్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సమయభావం తక్కువ. సార్, మన లక్ష్మణ్ రావు గారు ఒక మంచి మాట అన్నారు. ప్రాజెక్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి అని. మరి అదే పని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు సార్? రివర్స్ టెండరింగ్ అని కాంట్రాక్ట్ మార్చారు కానీ మేము చేయలేము, ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అని సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చేయలేదు? మరి ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడుగుతలేదు లక్ష్మణ్ రావు గారు? రెండోది, చంద్రబాబు నాయుడు గారికి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చినాయండి? నేను 1998-99లో రాజశేఖర రెడ్డి గారి ఇంటికి అనేక సార్లు వెళ్ళాను. వాళ్ళ ఇల్లు ఎలాగుందో, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ఎలాగుందో కూడా నాకు తెలుసు. ఇంట్లో కూడా వెళ్ళేవాడిని. ఎక్కడి నుంచి వచ్చినాయి? సబ్జెక్ట్ టు కరెక్షన్, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాళ్ళున్న ఇల్లు స్థలం లేదు సీఎం గారికి అని గవర్నమెంట్ ఎలకేట్ చేస్తే దాన్ని అఫీషియల్ గా ఎలకేట్ చేసిన అమ్ముకున్నాడు ఆయన. అది వాళ్ళ పరిస్థితి 2004కి. ఇవాళ 8 లక్షల కోట్లు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ముందు జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిఫికేషన్ ఇవ్వాలంటే మీ నాయకుని అడగండి. అప్పుడు మన అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని అడుగుదాం. నేను అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేసినాను, 2 ఎకరాలు ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చినాయి? ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. చెప్పండి సార్, తప్పు చేసినోడు ఎవడైనా శిక్షించాలి.
కానీ అమ్మ మొగుడని నాకు ఇష్టం వచ్చినట్టు బూత్ భాషలు మాట్లాడతారా? అంగాంగాలు చూపిస్తారా? ఒకసారి రేప్ చేస్తేనే తప్పు అంటారా? పాపం ఏది రేప్ చేద్దారు చంపేద్దారని రేప్ చేద్దారని రాలేదు, సరదాగా వచ్చి దొంగతనానికి అంటారా? మీరు ఎక్కువగా సంకల గుర్తుగా మాకండి, మీరు ఎక్కువగా సంకల గుర్తుగా మాకండి. TV5 సాంబశివరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎలాంటివి చేశారో మీరు మర్చిపోయారా? చిరంజీవి గారు కూతురికి ఎలాంటివి చేశారో మర్చిపోయారా అని అడుగుతున్నారు లక్ష్మణరావు గారు. మీరు కంక్లూజన్. చిరంజీవి గారు కూతురికి అన్యాయం చేస్తే చిరంజీవి గారికి నష్టం, రాష్ట్రానికి నష్టం కాదు. కానీ రాష్ట్రానికి నష్టం. కానీ చిరంజీవి గారు కూతురికి అన్యాయం చేస్తే చిరంజీవి గారికి నష్టం, చిరంజీవి గారి కుటుంబానికి నష్టం, రాష్ట్రానికి ఎవరికి నష్టం లేదండి. ఒక పోలవరం ప్రాజెక్టుకి నష్టం జరిగితే రాష్ట్రానికి నష్టం, ఒక బూతు బాస్ ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రానికి నష్టం. ఓకే ఓకే. చిరంజీవి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ పెడితే ఎట్లా సార్? ప్రతి గారికి లింక్ పెట్టడం. ఓకే. వ్యక్తిగతాన్ని సమిష్టిగా తీసుకురాకండి. పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఎవరు తిట్టారు? పవన్ కళ్యాణ్ గారు అమాయకుడా? ఆయన తెలియదు రాజకీయం. ఏపీఎన్ ఎలా తిట్టాడో, రామోజీరావు గారు ఎలా విశ్వ ప్రసారం చేశాడో, జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశాడో, రాజశేఖర రెడ్డి ఎలా చేశాడో, రాజశేఖర రెడ్డి చేసి మర్చిపోతున్నారు. రాజశేఖర రెడ్డి అంబటి రాంబాబు వాళ్ళంతా రాజశేఖర రెడ్డి ఎలా విశ్వ ప్రసారం చేసి మర్చిపోతున్నారు లక్ష్మణరావు గారు. అది రాజకీయ కుట్ర సార్. అక్షర్ సత్యం గారు మీరు ఆగండి. లక్ష్మణరావు గారు మీరు క్వశ్చన్ అయితే అడగండి, ఆన్సర్ ఆయన చెప్తారు. క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, అడగండి. రామోజీరావు గారి యొక్క సంస్మరణ సభకి 13 కోట్లు పెట్టి చేయవలసిన అవసరం ఏంటి? ఓకే 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 పార్టీ నాయకుడా? ఓకే ఓకే సమాధానం ఆయన చెప్తారు, సమాధానం ఆయన చెప్తారు. అక్షర్ సత్యం గారు సమాధానం చెప్పండి. సమయభావం తక్కువ ఉంది, చెప్పండి సార్. కూర్చుని ఒకసారి చెప్పండి సార్. రామోజీరావు గారి యొక్క సంస్మరణ సభకి అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని అడుగుతున్నారు ఆయన. సార్ రామోజీరావు ఒక కుల ప్రకారంగా చూస్తే నేను ఒక కాపుని, లేదా లక్ష్మణరావు గారు ఒక దళితుడు, లేదా ఇంకొకరు ఎవరో బీసీ కింద వ్యక్తిగతంగా చూస్తే చేయాల్సిన అవసరం లేదు. కానీ రామోజీరావు అనేది ఒక వ్యవస్థ, వ్యవస్థ కింద క్రియేట్ అయ్యేది. ఆ వ్యవస్థను కష్టపడి వచ్చినప్పుడు ఒక మీడియా టైప్ సన్మానం చేయడంలో తప్పు లేదు. బీసీ యువతగా చనిపోయారు, ప్రభుత్వ రాజకీయాలతో దాన సంస్కారాలు చేస్తున్నారు, నారాయణ గారు చనిపోయారు, ప్రభుత్వ రాజకీయాలతో చేస్తున్నారు. అది ప్రభుత్వం. అది రాజశేఖర రెడ్డి విగ్రహాలు సందుకు ఒక విగ్రహం పెడతారు. అవసరమా? అవసరం అంటే అవసరం లేదు. అక్షర్ సత్యం గారు మీరు ఆగండి. దీనికి బాలకోటయ్య గారు సమాధానం చెప్తారు. ఓకే ఓకే. లక్ష్మణరావు గారు ఆయన అనేది ఏంటంటే, అక్షర్ సత్యం గారు చెప్పేది ఏంటంటే, దాన్ని ఒక వ్యవస్థగా చూడాలి అంటే రామోజీరావు గారు ఒక కులం ప్రకారం, ఆయన ఒక కులానికి సంబంధించిన వాడైనా ఎవరు కూడా కులం ప్రకారం ఆయన చూడలేదు. ఎంతోమందికి చేయూతనిచ్చారు. ఆయన ఒక వ్యవస్థని నడిపారు. ఒక ఫిల్మ్ సిటీ అయితే ఏంటి, ఎంతోమందికి జర్నలిస్టులకి అయితేనేంటి ఎంతో అవకాశాలు ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం నుంచి గౌరవార్థం అది చేశారు, కానీ ఒక కులస్తుడుగా ఆయన చూడలేదు అని చెప్పి అక్షర్ సత్యం గారు చెప్తున్న మాట. ఇది వాటి స్పెషల్ డిబేట్ అండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి మీరు పాల్గొన్నందుకు. చర్చలో జనసేన నేత వీరమయ్య సుజాత గారు ధన్యవాదాలు, అదేవిధంగా అక్షర్ సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్ ధన్యవాదాలండి, అదేవిధంగా రేగిడి లక్ష్మణరావు గారు ధన్యవాదాలు, అదేవిధంగా బాలకోటయ్య గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.